ఇది చూడండి 0/0 వచ్చింది, కంగారు పడుకు, అట్లా 0 పెట్టుకు లేదా 1 పెట్టుకో, ఆ రెండు ఉంటాయి ఆప్షన్స్ లో. ఏం చేయాలో చెప్తా చూడు. sin x ని బయటికి గెంటేసి ఏం మిగిలింది బై x3. ఒక్కదానికి ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం, ఒక్కదానికి ప్రాసెస్ గుర్తుపెట్టుకున్నాం. సో దట్ థింగ్స్ విల్ బికమ్ డెట్ ఈస్, థింగ్స్ విల్ బికమ్ డెట్ ఈస్. తెలిసింది 1 - cos x వస్తుంది బై cos x. అరే ఈ sin x కనపడగానే దాన్ని x అని రాసుకోవచ్చుగా. 1 - cos x బై cos x ఇంటూ x³ కదా. ఇప్పుడు జాగ్రత్త చూడు, ఈ 1 - cos x కనపడగానే మనం ఏం రాయాలి, x²/2. ఈ cos x కనపడగానే 1, ఇదేమో x³. కట్ చేస్తే ఆన్సర్ ఈజ్ 1/2. సో ఎక్కడైనా నీకు tan x మైనస్ sin x కనపడిందంటే నీ బుర్రలోకి రావాల్సిన బెస్ట్ ఐడియా ఈజ్ వాట్, 1/2. 1/2. నోట్, మస్తు షార్ట్ కట్ చెప్తున్నా. నోట్ ఇలాంటివి మనకి చాలా వస్తాయి కాబట్టి నేను చెప్పే నోట్స్ సరిగ్గా రాసుకో. నోట్ limit x tends to 0, tan power nx minus sin power nx by x power n plus 2 approximately equal to n/2 into, లేదా ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం వెరైటీ కూడా రాయొచ్చు. ఇంకా కావాలనుకుంటే దీన్ని kx అనుకో, kx అనుకో. Now spell it n/2 into k power n minus 2. Can you spell again? n/2 into k power